హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బెండకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే జిగురు లేకుండా చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. జిగురు అనేది ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ ఫ్రై చేయడానికి నేను 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటాను. ఒకసారి ఈ విధంగా బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది. అసలు జిగురు అనేది ఉండదు. ఆయిల్ బాగా వీటిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం కదా, అవి ముందు వేసుకోకుండా నేను బెండకాయలు ఫస్ట్ వేసుకుంటున్నాను. బెండకాయలు వేసుకుంటే ఫస్ట్ బెండకాయలు వేగిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ బెండకాయని 2 లేదా 3 నిమిషాలు 4 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దాంట్లో నీరు వెళ్ళిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. ఫస్ట్ టైం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తే వాటిలో ఉన్న నీరు ఉండి ముక్కలన్నీ జిగురుగా అయిపోతాయి. అంత మంచిగా ఫ్రై లాగా రాదు. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి నేను బెండకాయలు వేసాను అంతే. ఇప్పుడు కొంచెం ఒక 5-6 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అలా స్టేజ్కి వచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మీరు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిగురు అనేది లేదు. చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో. ఫ్రై లాగా విడివిడిగా చాలా బాగుంటుంది. ఇది క్యాటరింగ్ స్టైల్ అంటే మనం ఇంకా శనగపిండి అవి కలిపి వేయలేదండి. మామూలుగా అయినా కూడా చూడు ఎంత విడిగా ఎంత టేస్టీగా ఎంత బాగా వస్తుందో. మన క్యాటరింగ్ స్టైల్ అంటే వాళ్ళు శనగపిండి అవన్నీ చేసి నూనెలో వేయించేస్తారు. నూనెలో వేయించేయడం అంత హెల్త్కి అంత మంచిది కాదు. తక్కువ ఆయిల్తోనే ఇలా విడివిడిగా వచ్చే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ముందే అన్ని ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల జిగురు వచ్చేసి అంతా దగ్గరగా మెత్తగా అయిపోతుంది. కర్రీ అనేది విడివిడిగా ఉండదు. ఇలా చేసి చూస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూను పసుపు యాడ్ చేశాను, ఒక 1/2 చెంచా. 1/2 చెంచా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కూడా వెంటనే వేయకూడదండి. ఉప్పు వేస్తే అంతా నీరు వచ్చేసి దగ్గరికి అయిపోతుంది కూర. మూత కూడా వేయకూడదు. ఆవిరికి అంతా జిగురుగా అయిపోతుంది కూర. జిగురులాగా ఉంటుంది. పసుపు వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఉంచిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అవుతుందండి బెండకాయ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు యాడ్ చేసిన తర్వాత నేను ఒక స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల నుంచి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. వెంటనే అయిపోతుందండి బెండకాయ ఫ్రై. టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది బెండకాయ ఫ్రైని ఇష్టపడరు, జిగురుగా ఉంటుందని ఎవరు తినరు. ఇలా చేసి చూస్తే చాలామంది ఇష్టపడతారు. నేను ఇప్పుడు ఒక స్పూను కారాన్ని యాడ్ చేశాను. కారం యాడ్ చేసి తిప్పేసి దించుకోవడమే. మన ఎల్లిపాయలు కావాలంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దంచి. అంతేనండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల నుంచి మగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఒక స్పూన్ యాడ్ చేశాను కాబట్టి సరిపోలేదని ఇంకొక అర చెంచా వేసాను కారం. బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వేడివేడిగా బెండకాయ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.